ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంగన్వాడీలందరము కలిసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలనేసి మేము అంగన్వాడీలందరం ఐక్యంగా రోడ్డు మీదకి వచ్చేసినాము. గత ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు 24 రోజుల సమ్మెకాలంలో మీకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామనేసి టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 రూపాయలు ఇస్తాము, జీతంలో సగం పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినాక అలాగే చేస్తామన్నారు. ఇప్పుడు వచ్చేసి టీచర్లకు 1,00,000 రూపాయలు, ఆయాలకు 50 రూపాయలు పెన్షన్ ఇస్తాము, ఇక మీరు రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోండి అనేసి ప్రభుత్వం మొండి వైఖరితో ఉన్నది. ఇట్లయితే మాకు కుదరదు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలి, జీవో నంబర్ 10 రద్దు చేసి కొత్త జీవో విడుదల చేసి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని మేము సిఐటిగా అంగన్వాడీ టీచర్లు అనే హెల్పర్స్ ఈరోజు మేము అందరము ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నాకు వచ్చేసినాము. మా డిమాండ్స్ నెరవేర్చేంత వరకు మేము ఇలాగే ఎంతవరకైనా ఇంకెట్లాంటి సమ్మెలనైనా ఉధృతం చేస్తామని మేము అంగన్వాడీ టీచర్ అయిన హెల్పర్స్ సిఐటి యూనియన్గా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడించడం, ఈరోజు కార్యదర్శులు, అధ్యక్షులు అన్ని జిల్లాల వైజ్గా అందరు ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలకు నిర్ణయించుకొని ఇప్పటికీ మాది 9వ రోజు అయింది. ఆయలు టీచర్లు రిటైర్మెంట్ అయిన వాళ్ళని జూలై 1 నుంచి కూడా ఆబ్సెంట్లు పెట్టమని అధికారికంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ పరంగా వీళ్ళు ఇచ్చే డిమాండ్స్ ఇంతవరకు ఒప్పుకున్న ఏయీ నెరవేర్చలేదు. ఆ రోజు ప్రభుత్వం అధికారికంలో లేకపోయినప్పటికీ మేము ఉన్నాం మీకు అండగాని ఇదే మేము ధర్నాలు 24 రోజులు చేస్తే మాకు మద్దతుగా వచ్చి మీకు 18,000 ఇస్తాము, మీకు 2 లక్షలు ఇస్తాము, 1,00,000 రూపాయలు ఇస్తాము ఆయకు అని ఆ రోజు అన్న అధికారులే ఈ రోజు అధికారంలో ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా నడి రోడ్డు మీదకి ఇంత తొందరగా 7 నెలల లోపులనే మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తారని మేము ఊహించలేదు. ఇలాంటిది చూస్తామని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనే ఆలోచనతో మా వెనక తిరిగి ఇప్పుడు ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వము. మమ్మల్ని గమనించి మా ఆయలు 40 సంవత్సరాల నుంచి టీచర్లు ఆయలు పని చేసిండ్రు. వాళ్లకు శ్రమ దోపిడీ చేయకుండా వాళ్లకు పిల్లలు వాళ్ళని చూసుకుంటారో చూసుకోరో వాళ్ళ జీతంలో సగం పెన్షన్ వచ్చేలాగా ఆ 2 లక్షలు 1,00,000 రూపాయలు ఇస్తూ ఎలాంటి రేషన్ కార్డులు అవి భర్తలకు ఉద్యోగాలు ఉన్నా లేకున్నా జీతంలో సగం పెన్షన్ ఇచ్చేలాగా ప్రభుత్వం అమలు చేయాలని మేము కోరుతున్నాము. లేదు అంటే వాళ్లకు కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలి. ప్రతి ఒక్కరికి వారసత్వ ఉద్యోగాలని వచ్చినాయి, అట్లనే వీళ్ళకు కూడా కల్పించాలి. 45 సంవత్సరాల వయసు మొత్తం ఇందులోనే పోయింది, టీచర్లది ఆయలది. ఇవన్నీ గమనించి ప్రభుత్వము ఒక నిర్ణయం గట్టిగా తీసుకోవాలని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు తెలంగాణ అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర పిలుపులో భాగంగానే మంచిర్యాల జిల్లాకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ఈ రోజు అంగన్వాడీ యూనియన్ సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళన ఎందుకంటే ఇలా స్కూల్లో ఉండాల్సిన టీచర్లని రోడ్డుపైకి పట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందు గురించి అంటే ఇలా కనీస వేతనం లేదు, పిఎఫ్ఎస్ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, మహిళలకు ఇచ్చేటువంటి కనీస గౌరవం లేదు. ఇలా అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పాము. టీఆర్ఎస్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేయకపోతే ఖబర్దార్ టీఆర్ఎస్ అని చెప్పి గద్దె మీద టీఆర్ఎస్ ని గద్దె దించి ఇలా ఇంట్లో పెట్టినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేస్తారని మీరు హామీ ఇచ్చిల్లు. మీరు హామీ ఇచ్చి 7 నెలలైంది, ఇలా గద్దె మీద మీరు కూకున్నారు, కానీ మా సమస్యలు పరిష్కారం అయితలేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.